నమస్కారం అండి, నేను డాక్టర్ దీప్తి. గురక మీకు ఎక్కువగా వస్తుందా? ఈ గురక వల్ల ఇబ్బంది పడుతున్నారా? దానికి కారణాలు ఏంటి? అసలు అదంత సీరియసా అనేది చెప్తాను. యూజువల్ గా గురక రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. సింపుల్ కాజెస్ తీసుకుందాం. అలసట, బాగా అలసిపోతే గురక ఎక్కువగా వస్తుంది. బ్లాక్డ్ నోస్ ఉన్నా, సైనస్ ప్రాబ్లం ఉన్నా వస్తుంది. తర్వాత ఓవర్ వెయిట్ ఉంటే చాలా కామన్ గా వస్తుందండి. దాన్ని స్లీప్ ఆప్నియా అంటారు. అండ్ సెడేటివ్స్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కూడా, లేదంటే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నా కూడా వస్తుంది అనమాట. కొంతమందికి టాన్సిలర్ స్వెల్లింగ్ వస్తుంది, దీని వల్ల కూడా గురక వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, యూజువల్ గా స్ట్రైట్ గా పడుకున్నప్పుడే గురక వచ్చే ఛాన్స్ ఎక్కువ కాబట్టి సైడ్ కి తిరిగి పడుకోవాలి. అండ్ పడుకునే ముందు ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. అండ్ అవసరమైతే తప్ప సెడేటివ్స్ అంటే స్లీపింగ్ పిల్స్ ని వాడకూడదు. అండ్ ఒకవేళ మీకు నేజల్ బ్లాకేజ్ కానీ, సైనస్ ఇష్యూ కానీ ఏదైనా ఉంటే మాత్రం ఇమీడియట్ గా మీరు ఈఎన్టీ సర్జన్ ని కలిసి ఆ ప్రాబ్లం ఏంటో, దానికి సంబంధించిన డ్రాప్స్ కానీ, స్ప్రేస్ కానీ, టాబ్లెట్స్ ఏవైతే ఇస్తారో ఆ ట్రీట్మెంట్ ని కరెక్ట్ గా వాడండి. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం, హైడ్రేషన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ స్లీప్ ఆప్నియా అని చెప్పాను కదండి, యూజువల్ గా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అండ్ ముఖ్యంగా నెక్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్లీప్ ఆప్నియా వచ్చేసి మధ్య మధ్యలో వాళ్ళకి స్లీప్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల డే టైమ్ స్లీపీనెస్ అంటే పూట ఎక్కువగా నిద్ర రావడం, అలసటగా అనిపించడము, డల్ గా ఫాగీ బ్రెయిన్ తో ఉండడంకి హార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఫిజిషియన్ ని కానీ, పల్మనాలజిస్ట్ ని కానీ కలిసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ వెయిట్ కూడా హెల్దీగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు గురకతో ఇబ్బంది పడుతుంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. టేక్ కేర్.